శ్రీరంగం అనే ఊరిలో కొందరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరోజు రాత్రి సినిమా చూసి ఇంటికి వెళ్తున్నారు. ఆ ఊరికి వెళ్ళాలంటే ఒక షార్ట్ కట్ ఉంది. అది శ్మశానం పక్కనుండే రహదారి. అందులో ఒక స్నేహితుడు చాలాసార్లు ఇలా వెళ్ళాలి అనుకున్నా కానీ కుదరలేదు, ఈరోజు కుదిరింది అనుకుంటూ ఉంటాడు. వాళ్ళు అలా నడుస్తూ వెళ్తుంటే ఒక్కసారిగా చల్లని గాలి వీస్తుంది. చుట్టూ చెట్లు, ఆకులు కదులుతున్న శబ్దం, పుట్ల గోపుల అరుపులు. వాతావరణమే వింతగా మారింది. ఆకస్మికంగా ఒక చితి దగ్గర తెల్లటి బట్టలు వేసుకున్న ఒక అమ్మాయి కూర్చుని కనిపిస్తుంది. ముఖం మాత్రం చీకట్లో స్పష్టంగా కనిపించదు. అందులో ఒక అబ్బాయి టార్చ్ వెలిగించగానే ఆ రూపం ఒక క్షణం కనిపించి వెంటనే మాయమైపోతుంది. అందరూ షాక్ అవుతారు. తరువాత వెనక నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని. అందులో ఒక అబ్బాయి ఉన్నట్టుండి కింద పడిపోతాడు. అతని కళ్ళు వెనక్కి తిరిగిపోతాయి. మిగతా వాళ్ళు భయంతో అతన్ని లేపడానికి ప్రయత్నించగా అతడి గొంతు నుండి ఆడవారి స్వరం వినిపిస్తుంది. మీరు తప్పు చోటుకి వచ్చారు, ఇక్కడి నుంచి వెళ్ళలేదా చచ్చిపోతారు అని. ఒక క్షణంలో అంతా గాలివానలా ఊగిపోతూ, మంటలు ఆరిపోతూ ఆ శ్మశానం మధ్యలో మసకగా నిలబడ్డ దయ్యం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు కేకలు వేస్తూ ఆ అబ్బాయిని తీసుకొని ఎలాగోలా పరిగెత్తి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ అబ్బాయి లేవలేని స్థితిలో ఉండిపోతాడు. వాళ్ళు ఆ సంఘటన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆ చోటుకి వెళ్ళలేదు, ఆ సంఘటన గురించి మాట్లాడలేదు. ఆ రోజు నుండి ఎవరు ఆ శ్మశాన పక్కదారిలో వెళ్ళాలన్నా కూడా భయపడేవారు.